వెల్కమ్ టు ఆర్కే నాలెడ్జ్ హబ్. ఇవాటి మన టాపిక్ వచ్చేసి న్యూట్రిషనల్ ఇంటేక్ ఇన్ ఇండియా రిపోర్ట్. ఇది 2022-23 అండ్ 23-24కి సంబంధించి హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అండి. దీనికి సంబంధించి మనం ఒకసారి వివరాలు అనేది గమనిద్దాం. అంటే దీంట్లో మనకి ఇది ఎవరు రిలీజ్ చేసినారంటే సెంట్రల్ కేంద్ర గణాంక శాఖ రిలీజ్ చేసింది. దేనికి సంబంధించి అంటే 2022-23 సంబంధించి తలసరి నెలవారీ వినియోగ వ్యయం అండి. దీనికి సంబంధించి ఏంటి అంటే పోషకాహార వినియోగం, అంటే మనకి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవి ఎట్లా తీసుకుంటున్నాము మనం తీసుకునే ఆహారంలో అని చెప్పేసి. అంటే ప్రోటీన్స్ మనకు ఉదాహరణకి చికెన్, ఎగ్స్, ఫిష్, మీట్ ఇవన్నీ ప్రోటీన్స్ వస్తాయి. కార్బోహైడ్రేట్స్ స్వీట్ పొటాటో, బ్రౌన్ రైస్, ఓట్స్, ఇట్లా ఫ్యాట్స్ ఆల్మండ్స్, కోకోనట్ ఆయిల్, అవకాడో, ఫ్లాక్స్ సీడ్స్ ఇట్లాంటివి, చియా సీడ్స్. నెక్స్ట్ మనకి తలసరి ప్రోటీన్ వినియోగం అనేది ఒకసారి గమనిస్తే ఎట్లా ఉంది అంటే మన తెలంగాణకు సంబంధించి మనము పర్ డేకి మనం ఒక 67 గ్రామ్స్ మనం తీసుకుంటే అది ఇండియాకి సంబంధించి 65 గ్రామ్స్ ఉంది. కొంచెం తెలంగాణలోనే ఎక్కువ తీసుకుంటున్నాం ప్రోటీన్. నెక్స్ట్ ఇంకొక టాపిక్, ఆహార పదార్థాల నుంచి అందుతున్న ప్రోటీన్లు శాతం మనం గమనిస్తే అంటే మనకు గ్రామాలకి పట్టణాలకి కంపారిజన్ చేసి అది అంటే వివిధ ఉంటాయి కదా మనకి తృణధాన్యాలు, మిల్లెట్స్, పల్సెస్, డైరీ ప్రొడక్ట్స్, ఫిషెస్ ఇట్లా. దీనికి సంబంధించి మనము ఏదెంత తీసుకుంటాం మన ఆహారంలో ప్రోటీన్కి సంబంధించి అని చూస్తే తృణధాన్యాలకు సంబంధించి మనము 42% గ్రామాలలో తీసుకుంటే అది పట్టణాల్లో ఒక 7% తక్కువ ఉంది. గ్రామాలతో పోల్చుకుంటే 35% ఉంది. పప్పులు 8.1, పట్టణాల్లో 8.7, పాలు 7.9 ఉంది. పట్టణాల్లో 10% వరకు పాలు తీసుకుంటున్నారు. నెక్స్ట్ గుడ్లు, మాంసం, చేపలు ఇట్లాంటివి మీటు 20% తీసుకుంటే పట్టణాల్లో 17% తీసుకుంటారు. అదర్ దెన్ ఇవి కాకుండా 20% అనేది గ్రామాల్లో తీసుకుంటే 30% వరకు పట్టణాల్లో తీసుకుంటారు. మొత్తం మీద మనకు గమనిస్తే మిల్లెట్స్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాయి మనం తీసుకునే ఆహారం ప్రోటీన్స్లో. ఎగ్స్, ఫిష్ ఇవి సెకండ్ ఉన్నాయి. అదర్స్, నెక్స్ట్ పల్సెస్, డైరీ ఇవి కొంచెం తక్కువ మొత్తంలో ఉన్నాయి. నెక్స్ట్ మనకు మిల్లెట్స్ గమనిస్తే ఒకసారి తెలంగాణ మిల్లెట్స్ విషయంలో గ్రామాల్లో 5వ స్థానంలో ఉంది. పట్టణ ప్రాంతాల్లో 6వ స్థానంలో ఉంది. అంటే మిల్లెట్కి సంబంధించి మనం తీసుకునే రాష్ట్రాలకు సంబంధించి. ఫ్యాటీస్కి గమనిస్తే రూరల్, అర్బన్ గమనిస్తే మన తెలంగాణ 64 గ్రామ్స్, ఇండియా 60 గ్రామ్స్ తీసుకుంటాం గ్రామాల్లో. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి 70 గ్రామ్స్, పట్టణాలకు సంబంధించి 70 గ్రామ్స్ తీసుకుంటాం పట్టణాల్లో ఫ్యాట్స్. భోజనాలు అనేవి మనము రోజుకు 30 అంటే ఒక నెల రోజులకి 90 ప్లేట్లు మనం ఒకటిసారి భోజనాలు అనుకుంటే అది 2022-23 నాటికి 83 ప్లేట్స్ ఉంటాయి. అంటే పర్ మంత్ 23-24 నాటికి 80కి తగ్గింది. కొంచెం భోజనాలు ప్లేట్స్ తీసుకునేది తగ్గిపోయింది. కుటుంబ వినియోగ వ్యయంలో ఆహారం చేస్తున్న ఖర్చు అనేది రూరల్లో 50% ఉంటే అర్బన్లో 40% ఉన్నది.